హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్ చాలా సులభంగా ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం మనం ముందుగా నేను ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేస్తాను. సో, ఇలా ఎక్స్ట్రా పార్ట్ సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ పొడవు చూసుకోవాలి ముందుగా. దానికోసం ముందుగా కుట్టు కోసం మనం ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు అర్థం అవడం కోసం ఇలా ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు ఇక్కడ నుంచి ఎక్కడైతే నేను మార్క్ పెట్టుకున్నానో అక్కడ నుంచి హ్యాండ్ పొడవు కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను. అందుకే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. కొంచెం పెద్దగా ఉన్నదానికంటే కాస్త పెద్దగా అడిగారు కాబట్టి కొంచెం పెంచాను నేను. సో, ఇది హ్యాండ్ లూజ్ అన్నమాట. ఇది ఆర్మ్ లూజ్ కరెక్ట్గా వచ్చింది. సో, ఇక్కడ మనకు అతుకులు పడతాయి. కొంచెం లావుగా ఉన్నవారు కాబట్టి ఇక్కడ మనకు అతుకులు పడే ఛాన్స్ ఉంది. సో, అతుకులు కూడా ఎలా తీయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా ఇలా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూడండి, ఉన్న పాయింట్ కంటే కొంచెం ఒక 1/2 ఇంచు ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే కుట్టు కోసం నేను వదిలేసుకున్నాను. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మనం ఇక్కడ అతుకులు వేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఎక్స్ట్రా మనం ఎక్కడ తీయాల్సిన పని లేదు. ఇలా కరెక్ట్గా ప్రాపర్గా ఇలా కట్ చేసుకుంటే మనం అతుకులు ఇక్కడే 4 పార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట, ఇబ్బంది లేకుండా. ఇవి ఇలా 2 కలిపి పక్కన పెట్టేసుకుంటే మనకి ఎక్కడ పోవు. కుట్టేటప్పుడు కూడా నీట్గా మనకు ఒకే దగ్గర అన్నీ ఉండిపోతాయి అన్నమాట. సో, నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. ఇప్పుడు నడుము పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఈక్వల్గా సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలా ప్రాపర్గా సెట్ చేసుకుంటూ, నేను మిషన్ పైన కట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి అది జారిపోతుంది. సో, నేను దీని కింద పెడుతున్నాను, ఏంటో అనుకోకండి. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మనం నడుం పార్ట్ కట్ చేయాలి. నడుం పార్ట్ దగ్గర సో నడుముని ఇలా మలిచేసుకొని, నేను మీకు చూపించాను బట్ వీడియోలో మిస్ అయిపోయింది. చూడండి, ఇలా కరెక్ట్గా పార్ట్ ఎక్కడైతే అక్కడ మనం మార్క్ పెట్టేసుకొని అక్కడి నుంచి 1.5 ఇంచున్నర ఎక్కువ పెట్టుకోవాలి. అది నేను వీడియోలో మిస్ అయింది. ఇక్కడ కుట్టు కోసం ఒక పాయింట్ పెట్టుకున్నాను. పైన వైపు కూడా కుట్టు కోసం ఒక పాయింట్ పైకి పెట్టుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర 1.5 ఇంచున్నర ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నడుం పొడవు అన్నమాట. సో, ఇక్కడ చూడండి, నడుం నుంచి ఆర్మ్ వైపు పొడవు తీసుకున్నాను సైడ్స్కి. సో, ఇక్కడ తీసుకున్న పాయింట్ కంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. లేదంటే మనకి చంకలు టైట్గా వచ్చేస్తాయి, క్లాత్ సరిపోదన్నమాట. మనం హ్యాండ్స్కి ఎలా అయితే మనం అతుకులు వేసుకుంటామో ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అన్నమాట. కొంచెం వీడియోలో కరెక్ట్గా రావట్లేదు. సో, ఇక్కడ చూడండి, ఇది కొంచెం లావుగా ఉన్నవారిది కాబట్టి 2.5 ఇంచు తీసుకున్నాను. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు భుజము వెడల్పు చూస్తున్నాను. భుజం వెడల్పు దగ్గర కూడా మనం ఒక పాయింట్ ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కడైనా సరే మనం కుట్టు కోసం వదిలేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ సైజు నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి, గల్ల బ్యాక్ సైడ్ గల్ల నేను డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, భుజం దగ్గర 1.5 ఇంచు కిందికి డ్రా చేసుకోవాలి. క్రాస్లో ఉన్నదానికంటే 1/2 ఇంచు కిందికి డ్రా చేశాను. చూడండి, కొంచెం కరెక్ట్గా రాలేదు, మిస్ అయిపోయింది. నేను మీకు మళ్ళీ షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో తీస్తాను. ఇలా చేయడం వల్ల మనకు భుజాలు జారవన్నమాట. ఇక్కడ చూడండి, దీని ఏమంటారు, చంకలు డ్రా చేశాను. సో, చూడండి, ఇప్పుడు గల్ల కట్ చేస్తున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్. ఇది మీకు అర్థం అవ్వకపోతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. సో, చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా 2.5 ఇంచులు మలిచేసుకోవాలి పైనకి. చూడండి, 2.5 ఇంచులు, 3 ఇంచెస్ అయినా పర్వాలేదు. 2.5 ఇంచెస్ ఇలా మలిచేసుకొని ఇలా క్రాస్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే క్రాస్లో పెట్టుకోవాలి, మర్చిపోకుండా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. భుజం వైపు, కింది వైపు ఇలా కరెక్ట్గా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ కాలర్ వచ్చేసరికి ఇక్కడికి ఆపేయాలి. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఏం చేయాలో. సో, ఇక్కడ ఉంది ఆర్మ్ వైపు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ముందు గల్ల మనకు సైజ్ తీయడం కోసం, ఫ్రంట్ సైడ్ గల్ల తీయడం కోసం మనం ఇక్కడ
కింది వైపు ఆర్మ్ వైపు కిందికి 1 ఇంచు కిందికి డాట్ పెట్టుకొని దీనికి సూటిగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు ముందు గల్ల కరెక్ట్‌గా సైజ్ వస్తుందన్నమాట. కావాలంటే మీకు చూపిస్తాను. నేను ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. రిస్క్ లేకుండా ఉంటుంది. ప్రతి దానికి మనం ఆది బ్లౌజ్ కొలత చూడాల్సిన పని లేదన్నమాట. ఇక్కడ నుంచి సూటిగా ఒక 1/2 ఇంచు కిందికి డాట్ పెట్టుకున్నాను. ఇక్కడేమో లో చంక తీసాను. ఒక 1/2 ఇంచు కిందికి డాట్ పెట్టుకొని, సో ఇప్పుడు మీకు ఫ్రంట్ గల్ల చూపిస్తాను. కరెక్ట్‌గా సైజ్ వచ్చిందో రాలేదో చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. చూసారు కదా! ఇంతే అండి. ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంతకంటే క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతే అనుకోకండి. చూడండి చాలా నీట్‌గా వస్తుందన్నమాట. ఇది ఎలా ఉందో అలా కరెక్ట్‌గా మనం కట్ చేసేసుకోవడమే, ఇంకేమీ లేదండి. ఒకసారి నా షార్ట్ వీడియోస్ చెక్ చేయండి. అందులో చిన్నపిల్లల డ్రెస్సెస్ చాలా కుట్టానన్నమాట. సో ఓల్డ్ డ్రెస్సెస్ తోటి, ఓల్డ్ క్లాత్తో చాలా యూస్ఫుల్గా డ్రెస్సెస్ స్టిచ్ చేశాను. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ని నేను షేప్ పట్టీలు తీస్తున్నాను అన్నమాట. ఆల్రెడీ ఇక్కడ క్రాస్ నాకు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి కర్వ్ ఆల్రెడీ వచ్చింది. నేను ఎప్పుడైనా ఇదే ప్లేస్లో నేను షేప్ పట్టీలు తీస్తాను. ఇంతే అండి. ఇక్కడ నడుం పట్టీ కోసం చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ రిమైనింగ్ గల్లా కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా, అక్కడ డబల్గా నేను తీస్తాను. ఎప్పుడైనా సరే ఇక్కడే తీస్తాను నేను కూడా నడుం పట్టీ. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. రిస్క్ లేకుండా ఉంటుంది. ఇంతే అండి. ఇప్పుడు ఇంకా నేను గల్ల పట్టీలు కట్ చేయలేదు. నేను మీకు వీడియోలో మిస్ చేశాను. అది కూడా ఎలా తీయాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో సపరేట్గా ఒక షార్ట్ వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను, మెయిన్ పార్ట్. సో మెయిన్ పార్ట్కి కూడా అతుకులు ఎక్కడ తీయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కట్ చేశాక రిమైనింగ్ కరువు తీస్తాను కదా, ఇక్కడ క్రాస్లో ఒక క్లాత్ మిగులుతుంది, అదే తీస్తాను అన్నమాట. ఎవ్రీ టైం నేను ఇలాగే చేస్తాను, ఎవరి బ్లౌజ్కైనా సరే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇది డబల్ ఫోల్డ్ చేశాను అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది ఆర్గాంజా క్లాత్, పల్చగా ఉంటుంది కదా. సో ఇంతేనండి, ఇంకేం లేదు. మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. నన్ను అడిగితేనైతే స్టిచ్చింగ్ కంటే కటింగే చాలా ఈజీ, అర్థమైతే మాత్రం అదే చాలా ఈజీ అనిపిస్తుంది. సో చూడండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా క్రాస్లో వేసుకోవాలి, లేదంటే స్టిచ్చింగ్ కరెక్ట్గా ప్రాపర్గా రాదన్నమాట. క్రాస్లో ఎలా అయితే సెట్ అవుతుందో క్లాత్ సరిపోకపోయినా సరే మీరు అతుకులు వేసుకున్నా పర్వాలేదు, కానీ క్రాస్లో మాత్రం తప్పకుండా వేయాల్సిందే. ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది కదా, ఇందులో నుంచి నేను షేప్ పట్టీలు తీయాలి. చూడండి ఇక్కడ షేప్ పట్టీలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఈ బార్డర్ తీసేస్తున్నాను. బార్డర్తో మనకి ఇంకా పని లేదు. చూడండి ఇంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. బ్లౌజ్ కటింగ్ అంటే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, పెద్దగా ఏమీ ఉండదండి. ఒక్కసారి కాకుండా 2-3 సార్లు వింటే చాలా ఈజీ. ఓకే అండి, బాయ్ బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.